కారం బొరుగులు ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఈ కారం బొరుగులు చేసుకోవడానికి ఏమేమి అవసరమో చూద్దామండి. ఒక బౌల్ బొరుగులు, వీటిని మురుమురాలని కూడా అంటారు. పల్లీలు, పుట్నాల పప్పు, సాల్టు, పసుపు, కారం పొడి, 4 ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, వెల్లుల్లిపాయల్ని ఇలా లైట్గా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కారం మురుమురాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 1 స్పూను మినపప్పు ఆవాలు ఇందులో వేసేసుకుందాము. నెక్స్ట్ ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసేసుకున్నాము. నెక్స్ట్ పల్లీలు వేసేసుకున్నాము. పల్లీలు కాస్త వేగిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాము. ఓకే, పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు పుట్నాల పప్పు వేసేసుకుందాము. ఇది జస్ట్ 1 సెకండ్ వేగితే చాలు, ఇది ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాము. 1 స్పూను కారం వేసేసుకున్నాము. మురుమురాల్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది, సో ఇంతవరకు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలు. జస్ట్ 1 సెకండ్ మిక్స్ అయ్యేలా కలిపి ఇప్పుడు కరివేపాకు తీసుకొని ఇలా వేసేసుకున్నాము. చివరిగా వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసేసుకున్నాము. ఇవి కూడా జస్ట్ 2 మినిట్స్ వేగితే చాలు. చివరిగా మురుమురాలు వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మంట తగ్గించుకొని ఈ కారము పసుపు అంతా మురుమురాలకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాము. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్న కారం మురుమురాలు మనకి రెడీ అయిపోయాయో. ఇవి కాస్త ఆరిన తర్వాత టైట్గా ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనము తీసి పెట్టుకుంటే పిల్లలు చక్కగా స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇవి తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరో వంటతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.